Hi friends, welcome to our channel. Myself Surya Doleti, one of the India's largest technical YouTube channel, Surya Technique Academy, learn to free in simple way. Friends, today discussing topic is for the blood relations in part 2. We have also in part 1 video had to discuss for the some types of methods of blood relations. సో కొన్ని రిలేషన్స్ చూసాం మనం. సో అటువంటి రిలేషన్స్ ఏంటంటే కనుక సో గ్రాండ్ ఫాదర్కి గ్రాండ్ చైల్డ్కి ఉన్న రిలేషన్స్ లెవెల్స్ గురించి కొంచెం మనం డీప్గా డిస్కషన్ చేసుకున్నాం. సో ఎటువంటి రిలేషన్స్ ఉంటాయి, మ్యాటర్నల్ సైడ్, ప్యాటర్నల్ సైడ్, ఎటువంటి రిలేషన్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా మనం హ్యావ్ టు డిస్కస్ ఫర్ ది పాస్ట్ వీడియో. సో నౌ ఇన్ దిస్ వీడియో యూ హ్యావ్ టు డిస్కస్ ఫర్ ది రిమైనింగ్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఆస్క్డ్ ఇన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బోత్ స్టేట్ అండ్ సెంట్రల్ ఎగ్జామినేషన్స్. సో ఓకే, ఎందుకు అంటే కనుక సో మనకి ఏదైనా ఇప్పుడు బ్లడ్ రిలేషన్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో ఈ యొక్క సబ్జెక్ట్లో వచ్చేటప్పుడు కల్లా సమ్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి. సో ఆ మెథడ్స్ నుంచి ఎక్కువగా ప్రాబ్లమ్స్ అనేవి అడగడానికి స్కోప్ ఎక్కువగా ఉంది నేను అబ్జర్వ్ చేసినంత వరకు కూడా. సో అటువంటి ఆటల క్వశ్చన్స్ గురించి, ఆ టైప్ ఆఫ్ మెథడ్స్ గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నాం. యూ నో దట్. సో ఓకే, రిమైనింగ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం ఈ వీడియోలో. కీప్ టు వాచ్ ఫర్ ది టిల్ ఎండ్, షేర్ యువర్ ఫ్రెండ్స్. ఓకే, ప్లీజ్ టు వాచ్ ఫర్ ది టిల్ ఎండ్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ క్వశ్చన్ చూద్దాం. కెన్ యూ అబ్జర్వ్ ఫర్ దిస్ క్వశ్చన్? ఈ క్వశ్చన్ ఏంటంటే పాయింటింగ్ టైప్ క్వశ్చన్స్ అనమాట. సో క్లియర్లీ అబ్జర్వ్, ఎందుకంటే ఎగ్జామినేషన్స్లో ఎక్కువగా పాయింటింగ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. కెన్ యూ సీ? పాయింటింగ్ టువార్డ్స్ ఏ బాయ్, మీరా సెడ్, he is the quotation adi, he is the son of the only son of my grandfather. How is that boy related to Meera? సో అంటే ఇక్కడ ఎటువంటి ఫోటోగ్రాఫ్ అనేది లేదు. సో పాయింట్ అంటే మీరా అనే ఒక అమ్మాయి ఒక మీటింగ్లో చెప్తున్నాడు ఒక బాయ్ని చూసి, ఒక బాయ్ని చూసి, he is the son of the only son of my grandfather. ఓకే, అప్పుడు మీరాకి ఆ బాయ్కి ఉన్న రిలేషన్ ఏంటి అనేది తెలుసుకుంటున్నాము. సో ఓకే, సో ఇప్పుడు ఏమి ఇచ్చాడు అక్కడ, ఈ యొక్క మీరా అన్న అమ్మాయికి ఇప్పుడు ఈ బాయ్ ఉన్నాడు చూసారా. సో ఈ మీరా అన్న అమ్మాయికి ఈ బాయ్కి రిలేషన్ అని కనుక్కోమన్నప్పుడు సో మీరాయే మనకు చెప్తుంది, కానీ ఈ మీరా యొక్క ఫాదర్ సైడ్ ఫ్యామిలీయా మదర్ సైడ్ ఫ్యామిలీ అని చెప్పలేదు. హీఈస్ ది సన్ ఆఫ్ ది ఓన్లీ సన్ ఆఫ్ ది మా గ్రాండ్ ఫాదర్ అంది. గ్రాండ్ ఫాదర్ అంటే ప్యాటర్నల్లా మ్యాటర్నల్లా సో నో క్లియర్గా ఇవ్వలేదు. సో ఫాదర్ ఆ మదర్ అని కూడా ఇవ్వలేదు. సో ఇలాంటి క్వశ్చన్స్లో యూ కెన్ బోత్ రెండింటిని చెక్ చేసుకోవాలి. సో మామూలుగా చెక్ చేసుకోవాలి, ఎందుకంటే ఆప్షన్స్ని బట్టి కూడా మనం చెక్ చేసుకోవాల్సినటువంటి స్కోప్ ఉంది. సో మనం ఎక్కడకుండా బై మిస్టేక్ ఏది రాంగ్ స్టెప్ వేయకుండా ఉండడం కోసం. సో కెన్ యూ చెక్ ఆన్ ఫర్ ది ఫస్ట్ ఆన్ ప్యాటర్నల్? సో ఓకే, నేను ఫస్ట్ క్వశ్చన్ చూడగానే మీకు ఇలా చెక్ చేసుకోవాలనేది ఒక హింట్ అనేది ఇస్తున్నాను. ఓకే, సో ఒక మీరా ఉంది, బాయ్ని మనం హీ అని తీసుకుందాం. ఏం చెప్పింది, మై గ్రాండ్ ఫాదర్ అని చెప్పింది. మై గ్రాండ్ ఫాదర్. ఓకే, హీ ఈస్ ది సన్ ఆఫ్ ది ఓన్లీ సన్ ఆఫ్ మై గ్రాండ్ ఫాదర్. అంటే సో ఈ గ్రాండ్ ఫాదర్కి ఉన్న ఒక్క సన్ యొక్క సన్, అంతేనా? వీళ్ళిద్దరికి ఫాదర్ అండ్ సన్ రిలేషన్. సో ఈ మీరాకి ఈ దీనికి ఏంటంటే గ్రాండ్ ఫాదర్ యొక్క రిలేషన్. సో ఈ గ్రాండ్ ఫాదర్కి ఓన్లీ సన్, ఆ సన్ యొక్క కొడుకు ఈ యొక్క బాయ్ అనమాట. సో అంటే ఇప్పుడు ఈ ఇద్దరికి రిలేషన్ ఏంటి, ఈ సన్ అంటే ఓన్లీ సన్ యొక్క గ్రాండ్ ఫాదర్ నుంచి తను ఈ యొక్క మీరాకి ఫాదర్ అవుతాడు కదా. ఓకే, క్లియర్? సో చెక్ చేయండి. హీ ఈస్ ది ఓన్లీ సన్ ఆఫ్ మై గ్రాండ్ ఫాదర్. సో అంతే కదా. సో ఫాదర్ సైడ్ చూస్తున్నాము. సో ఓకే, అంటే ఇప్పుడు ఈ రిలేషన్లో వీళ్ళిద్దరికి ఏముంది, ఈ యొక్క షీకి హీకి అంటే బ్రదర్. సో ఇప్పుడు ఈ మీరాకి హీ అనేవాడు ఏమవుతాడంటే బ్రదరే కదా. సో ఓకే, బ్రదర్ రిలేషన్ అవుతుంది. సో అప్పుడు మ్యాటర్నల్ కూడా చూద్దాం, అంటే మదర్ సైడ్ ఫ్యామిలీ కూడా చూద్దాం. కెన్ మూవ్ ఫర్ మ్యాటర్నల్.
సో ఓకే, ఇప్పుడు అది చూద్దాం. సో మీరా ఉంది. మీరా ఏం చెప్పింది? హీ. సో మళ్ళీ ఒక పర్సన్ బాయ్ని తీసుకుందాం. సో ఓకే, he is the son of the only son of my grandfather. So grandfather, సో ఇప్పుడు మదర్ సైడ్ చూస్తున్నా అంటే దీనికి ఒక మదర్, సో మైనస్తో రిప్రజెంట్ చేద్దాము. ఓన్లీ సన్ ఆఫ్ ది సన్ అంటే వీళ్ళ యొక్క మదరు తినకి యొక్క మీరాకి గ్రాండ్ ఫాదర్ అవుతుందంటే వీళ్ళ యొక్క మదర్కి ఫాదర్ అనే కదా లెక్క. సో అంతే కదా. సో మీరా యొక్క గ్రాండ్ ఫాదర్ అంటే మీరా యొక్క మదర్ యొక్క ఫాదర్, అంతేగా. సో ఇప్పుడు వీళ్ళిద్దరికి రిలేషన్ ఏంటి అంటే మీరా యొక్క మదర్ బ్రదర్ సంతానం. సో అంటే వాళ్ళ మదర్కి అయితే తను రిఫ్యూ అవుతాడు. సో మీరాకి ఇటువంటి రిలేషన్ ఇక్కడ వీళ్ళిద్దరికి. సో ఈ బాయ్కి దీనికి ఉన్న రిలేషన్ ఏంటి అంటే కనుక ఇప్పుడు చెక్ అవుట్ ఫర్ ద ఆప్షన్స్. సో ఆప్షన్స్లో ఏ కజిన్ ఇచ్చాడు. సో కజిన్ కాదు. సో అండ్ కజిన్ అంటే పెద్దనాన్న చిన్నాన్న. సో దట్ టైప్ ఆఫ్ రిలేషన్స్. సో ఓకే, బ్రదర్స్ సన్ ఆర్ బ్రదర్స్, ఓకే బ్రదర్స్ నుంచి వచ్చినటువంటి నెక్స్ట్ జనరేషన్ యొక్క కజిన్ అని వస్తుంది. బ్రదర్ ఆల్రెడీ ప్యాటర్నల్లో చూసాము, అంకుల్ అయితే కాదు. సో ఆబ్వియస్లీ ఆప్షన్ డి ఆన్ ఫర్ ది బ్రదర్ ఇన్ లా. బ్రదర్ ఇన్ లా. సో ఇప్పుడు మనకి రెండు ఆప్షన్స్, ఆప్షన్ బి ఉంది, ఆప్షన్ డి ఉంది. సో ఇలాంటి టైంలో మనం దేనికి మూవ్ అవ్వాలి అంటే కనుక సో దీస్ టూ ఆర్ ది ఆప్షన్స్ ఇన్ గివెన్ డేటా. సో ఆప్షన్స్లో ఉన్నాయి మనకి. సో అప్పుడు మనం ఎటు మూవ్ అవ్వాలంటే వీ కెన్ గో ఆన్ ఫర్ ది డైరెక్ట్ ఆన్ ది ప్యాటర్నల్. సో ఎందుకు అంటే కనుక సో హిస్ ఫాదర్ సైడ్ ఫ్యామిలీస్ ఫర్ ది మోస్ట్ ఇంపార్టెంట్ లైక్ వన్ ఫర్ ది మదర్ సైడ్ ఫ్యామిలీ. ఓకే, ఒకవేళ ఇది ఆడ కనుక తన దాంట్లో గలత అయినట్లయితే కనుక అప్పుడు ఆబ్వియస్లీ వీ కెన్ గివ్ ఆన్ ఫర్ ది 1 mark ఇన్ బోర్డ్ ఎగ్జామినేషన్. మేబీ అదర్వైజ్ యూ కెన్ గో ఆన్ ఫర్ ది ఇన్ ప్యాటర్నల్ సైడ్. ఓకే friends, can you see on for the next question? Pointing to a lady in a photograph. సో ఇది కూడా పాయింటింగ్ మీద క్వశ్చనే, కాకపోతే ఏంటంటే ఫోటోగ్రాఫ్. ఇంతకుముందు కూడా పాస్ట్ వీడియోలో ఫోటోగ్రాఫ్ మీద ఒక క్వశ్చన్ డిస్కస్ చేసాం, కానీ అది సర్కిలింగ్ టైప్ ఆఫ్ రిలేషన్. ఈ యొక్క రిలేషన్ ఏంటి అంటే కనుక చూద్దాం. ఇది ఈ యొక్క రిలేషన్ అనేది ఏమంటారు అనేది లాస్ట్ క్వశ్చన్ దీనిలో చెప్తాను. Pointing to a lady in a photograph, Meera said, her father's only son's wife is my mother-in-law, who is Meera's husband related to that lady in the photo. సో ఇంతకుముందు మనం సర్క్యులర్ టైప్ అన్నాం కదా, అంటే ఏ అయితే పర్సన్ ఉన్నాడో. సో ఇప్పుడు మీరా గురించి మీరా చెప్తుంది కనుక మీరా దగ్గర నుంచి వెళ్ళేవాళ్ళు. సో ఇప్పుడు ఇది అలా కాదనమాట. సో ఎవరిని అయితే మనం ఫైండ్ అవుట్ చేస్తాం, లేడీ అనేది ఆడ ఇచ్చాడు. సో ఓకే, సో ఈ లేడీ దగ్గర నుంచి మనం రావాలన్నమాట ఇటువంటి. ఎందుకంటే హెర్ ఫాదర్స్ ఓన్లీ సన్స్ వైఫ్ అంటే ఫాదర్ యొక్క కొడుకు వైఫ్ తనకి మదర్ ఇన్ లా అవుతాడు ఎవరు మీరాకి. మళ్ళీ తర్వాత ఏమన్నాడు మదర్ ఇన్ లా అంటే మదర్ ఇన్ లా ఆఫ్ మీరా. తర్వాత హౌ ఈజ్ మీరాస్ హస్బెండ్. మళ్ళీ ఇక్కడ మీరాస్ హస్బెండ్ అనేవాడు రిలేటెడ్ టు దట్ లేడీ. సో ఈ లేడీకి మళ్ళీ మీరా హస్బెండ్ అనేది ఎలా రిలేషన్? హౌ ఈజ్ మీరాస్ హస్బెండ్. హౌ ఈజ్ మీరాస్ హస్బెండ్. సో మీరా హస్బెండ్కి మళ్ళీ ఈ లేడీ ఎటువంటి రిలేషన్ అనేది. సో చూసారా కొంచెం డిఫరెంట్గా ఇచ్చాడు, ఆస్కింగ్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంది. సో ఇలాంటి క్వశ్చన్స్ అనేది వాటిని ఏమంటారంటే కనుక ఫైండ్ అవుట్ పర్సన్ దగ్గర నుంచి మనం వెళ్ళాలన్నమాట. ఎక్కడి నుంచి అయితే మనం సో డెస్టినీ ఎక్కడైతే ఉందో మనం స్టార్టింగ్ పాయింట్ నుంచి వెళ్తాం. దెన్ ఇటువంటి క్వశ్చన్స్కి డైరెక్ట్ డెస్టినీ నుంచి స్టార్టింగ్ పాయింట్కి రావాలంటే ఎండ్ నుంచి కట్ చేసుకుంటూ స్టార్టింగ్కి రావాలి. సో ఇటువంటి క్వశ్చన్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఓకే, దీన్ని యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్స్ అని కూడా అంటారు కొంతమంది. సో ఇటువంటి టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని ఇది ఎక్కువగా ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్సే ఎక్కువ ఎగ్జామినేషన్స్లో అడుగుతారు. సో ఎందుకు అంటే కనుక సో చూసారా
ఇక్కడ దాకా కొటేషన్ ఇచ్చాడు. మనం ఇప్పుడు దాకా క్వశ్చన్స్ ఏం చూసాం, ఈ కొటేషన్ వరకు చూసి ఇంకా హౌ హీస్ రిలేషన్ అనేది అడిగేశాడు. కానీ ఇక్కడ ఏమన్నాడు, హౌ ఈజ్ మీరా హస్బెండ్ అన్నాడు. మళ్ళీ ఈ కొటేషన్లో లేనటువంటి మీరా హస్బెండ్ని తీసుకొచ్చి పెట్టాడు అనమాట. సో అటువంటి క్వశ్చన్ కనుక ఇది. సో హౌ టు అనాలిసిస్ దట్ రిలేషన్ అనేది కొంచెం డిఫరెంట్. సో ఓకే చూద్దాం. సో లేడీ, సో ఈ లేడీయే కదా ఒక ఫోటోగ్రాఫ్. సో ఫోటోగ్రాఫ్, హెర్ ఫాదర్ సోల్ అంటే ఈ యొక్క లేడీకి ఫాదర్ ఉన్నారు. ఫాదర్, ఓన్లీ సన్స్, సో అంటే తినకి ఒక సన్, ఓన్లీ సన్స్ వైఫ్ అంటే తినకి పెళ్ళయింది, మ్యారీడ్, సో స్పౌస్. వైఫ్, వైఫ్ ఏమవుతుంది, వైఫ్ ఈజ్ మై మదర్ ఇన్ లా అంటే మీరాకి మదర్ ఇన్ లా. అంటే మీరాకి మై మదర్ ఇన్ లా అని కదా, సో మీరాకి మదర్ ఇన్ లా. హౌ ఈజ్ మీరాస్ హస్బెండ్ రిలేటెడ్, సో మీరాకి మదర్ ఇన్ లా అంటే మీరాకి అత్తగారు అంటే సో వీళ్ళిద్దరికి ఒక కొడుకు ఉన్నాడు, తనే మీరా హస్బెండ్. అంటే వీళ్ళిద్దరూ మ్యారీడ్. సో ఎప్పుడైతే మ్యారీడ్ వచ్చిందో అక్కడ మనం డబుల్ యారో సింబల్ అనేది ఎప్పుడైతే యూజ్ చేస్తామో అక్కడ మనకి కొంచెం క్యాలిక్యులేషన్ ఈజీగా ఉంటుంది. ఇప్పుడు చూసి ఈజీగా ఉంది సరే. సో ఇంత డిఫరెంట్ కాదు క్వశ్చన్ సరే మనకి. సో దిస్ టైప్ ఆఫ్ అనాలిసిస్లో ఈజీ వస్తుంది. సో లేడీ యొక్క ఫాదరు, సో ఫాదర్ యొక్క ఓన్లీ సన్స్ వైఫ్ మై మదర్ ఇన్ లా అంటే మీరాకి మదర్ ఇన్ లా, మీరా హస్బెండ్. సో ఇప్పుడు ఈజీ వస్తుంది చూసారా. సో ఇప్పుడు ఈ మీరా హస్బెండ్, సో హౌ ఈజ్ మీరాస్ హస్బెండ్ రిలేటెడ్ టు దట్ లేడీ. సో ఇప్పుడు ఏమైంది, ఈ యొక్క లేడీ యొక్క ఫాదర్ యొక్క సన్ కొడుకు అంటే ఏమైంది, నిఫ్యూయే కదా, సో మేనల్లుడు. సో ఆప్షన్ చూద్దాం. సో ఆబ్వియస్లీ ఆప్షన్ ఏ ఇస్ ఫర్ ది నిఫ్యూ, ఆప్షన్ బి అంకుల్ ఇచ్చాడు, సి సన్ ఇచ్చాడు, డి ఫాదర్ ఇచ్చాడు. సో ఆప్షన్ ఏ నిఫ్యూ. సో చూసారా, దిస్ టైప్ ఆఫ్ అనాలిసిస్ ఈస్ వెరీ ఈజీ టు H1 for the is less time. Okay friends, can you see for this question, ఇది కూడా చాలా ఈజీ క్వశ్చన్ మాట. కెన్ యూ అబ్జర్వ్, ఇఫ్ M is the sister of Z అంటే ఈ M అనే అక్కలో Z సిస్టర్ అవుతుంది అనమాట. Z is the wife of P, Pకి Z వైఫ్, అండ్ P is the son of A, P అనేవాడు ఏకి కొడుకు. హౌ ఈజ్ జెడ్ రిలేటెడ్ టు ఏ, ఈ జెడ్ ఏకి ఏం రిలేషన్, వాళ్ళిద్దరికి ఉన్న రిలేషన్ ఏంటి. సో చూద్దాం. సో ఎం ఏమన్నాడు, ఎం ఈజ్ ది సిస్టర్ ఆఫ్ జెడ్ అంటే ఆబ్వియస్లీ షీ, సిస్టర్ ఆఫ్ జెడ్ అంటే తను కూడా ఒక లేడీ. జెడ్ ఈజ్ ది వైఫ్ ఆఫ్ పి, ఆబ్వియస్లీ లేడీ, సో మైనస్ రిప్రజెంటేషన్. వైఫ్ ఆఫ్ పి, సో ప్లస్, అండ్ వీళ్ళిద్దరికి ఏంటి మ్యారీడ్ కపుల్, సో స్పౌజ్, సో డబల్ యారో. ఓకే, అండ్ పి ఈజ్ ది సన్ ఆఫ్ ఏ అంటే ఏకి పి అనేవాడు కొడుకు, ఏ ప్లస్. ఓకే, హౌ ఈజ్ జెడ్ రిలేటెడ్ టు ఏ, జెడ్కి ఏకి రిలేషన్ ఏంటి, సో కొడుకు యొక్క భార్య అంటే కోళ్ళలో డాటర్ ఇన్ లా. సో ఆప్షన్ ఏ ఈజ్ ఫర్ ది డాటర్ ఇన్ లా, బి డాటర్, సి వైఫ్, డి మదర్. సో ఓకే చూసారా, మన ఆప్షన్స్ చూడకుండానే సో ఇటువంటి క్యాలిక్యులేషన్ అనాలిసిస్ వల్ల మనం డైరెక్ట్గా రిలేషన్ చూస్తున్నాం. సో వితౌట్ చెకింగ్ ఆన్ ఆప్షన్స్ వీ కెన్ డైరెక్ట్లీ టు వాట్ ఈస్ దట్ రిలేషన్ అనేది మీరు డైరెక్ట్గా ఫైండ్ అవుట్ చేయగలుగుతున్నారు. సో దిస్ ఇస్ వెరీ సింపుల్ ఫార్మేషన్ ఆఫ్ ది క్యాలిక్యులేషన్. ఫ్రెండ్స్, కెన్ యూ సీ ఫర్ దిస్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ చాలా ఈజీ. కెన్ యూ అబ్జర్వ్, ఏ ఈజ్ మదర్ ఆఫ్ బి, ఏ ఈజ్ మదర్ ఆఫ్ బి అంటే బికి ఏ తల్లి, సి ఈజ్ సన్ ఆఫ్ ఏ, డి ఈజ్ బ్రదర్ ఆఫ్ ఈ ఈజ్ డాటర్ ఆఫ్ బి.
హూ హీస్ ది గ్రాండ్ మదర్ ఆఫ్ ఈ. సో ఈకి గ్రాండ్ మదర్ ఎవరు అని అడుగుతున్నారు. సో ఇప్పుడు చూద్దాం. ఏ ఈజ్ మదర్ ఆఫ్ బి అంటే ఏ అనే వాళ్ళు మదర్. సో ఓకే, మదర్ అనే కదా ఆఫ్ బి, బికి మదర్ అనమాట. సి ఈజ్ సన్ ఆఫ్ ఏ, ఈ ఏకి సి అనేవాడు సన్ అంటే ప్లస్. ఓకే, డి ఈజ్ బ్రదర్ ఆఫ్ ఈ. సో వీళ్ళు వేరే రిలేషన్ చూద్దాం ఉండు. ఓకే, డి ఈజ్ బ్రదర్ ఆఫ్ ఈ. సో ఓకే, అంటే డి అనేవాడు, డి ఈజ్ బ్రదర్ అంటే బ్రదర్ కదా. సో డి అనేవాడు ప్లస్, సో మేల్ పర్సన్ ఆఫ్ ఈ. సో ఈ ఈజ్ డాటర్ ఆఫ్ బి. సో ఓకే, ఈ అనే ఒక ఈ పర్సన్ అంటే ఫీమేల్ అనమాట, తిను బికి కూతురు. ఓకే, అంటే వీళ్ళిద్దరు బ్రదర్స్ కదా, అంటే ఈకి డి అనే అతడు బ్రదర్ అవుతాడు. సో అంటే వీళ్ళిద్దరికి కూడా మదరు బి అనమాట. సో అంటే వీళ్ళిద్దరు చైల్డ్. సో తిన వీళ్ళిద్దరికి డాటర్ ఆఫ్ బి. సో ఓకే, కానీ ఇక్కడ చూసారు మిగతా అన్నిటికి ఏకి సికి ఈకి డికి వాళ్ళ యొక్క మేల్ పర్సన్స్ ఆఫ్ ఫీమేల్ పర్సన్ రిలేషన్ ఇచ్చాడు, కానీ బికి ఇవ్వలేదు. సో ఓకే చూద్దాం. హూ హీస్ ది గ్రాండ్ మదర్ ఆఫ్ ఈ, ఈకి గ్రాండ్ మదర్ ఎవరు? సో ఒక మదర్. సో ఆబ్వియస్లీ ఏ ఈస్ ది గ్రాండ్ మదర్. సో ఆప్షన్ ఏ ఈస్ ఫర్ ది ఏ. సో ఓకే, గ్రాండ్ మదర్. సో బి అనేది చూసారా ఏది ఇవ్వలేదు మామూలుగా. ఇప్పుడు బి ఈజ్ రిలేటెడ్ టు బి రిలేటెడ్ టు డి అంటే ఐదర్ ఫాదర్ ఆర్ మదర్. సో అంతేగా. సో ఎందుకంటే ఇక్కడ తిను ఫీమేలో చెప్పలేదు, మేలో చెప్పలేదు. సో దట్టు మనం అది ఆ ఫాదర్ మదర్ అని ఎగ్జంప్షన్ చేసుకోవాలి. సో ఇది ఎక్స్ట్రాగా మామూలుగా చెప్తాను, ఇటువంటి యొక్క లాజిక్స్ కూడా ఉంటాయి ఇన్నర్గా. సో ఈ లాజిక్ వేరే దాంట్లో కూడా యూజ్ అవ్వచ్చు. కెన్ యూ మూవ్ ఆన్ ది ఫార్వర్డ్? Friends, this type of question is very different and very critical question also, quotation type question. దీనికి క్లియర్గా మనం మోర్ దెన్ 2-3 times చదివితే అర్థమవుతుంది, లేదంటే కనుక స్లైట్లీ కన్ఫ్యూజ్ అనేది ఉంటుంది అనమాట. సురేష్ ఇంట్రడ్యూసెస్ ఏ మ్యాన్. సురేష్ ఒక చెప్తున్నాడు, సో ఒక అతను చూసి ఇంట్రడ్యూస్ చేస్తాను అనమాట మ్యాన్. హీస్ ది సన్ ఆఫ్ ది ఉమెన్. ఒక ఉమెన్కి కొడుకు అంట. హూ హీస్ ది మదర్ అవుతుంది ఆఫ్ ది హస్బెండ్ ఆఫ్ మై మదర్. మళ్ళీ ఏమంటున్నాడు? హస్బెండ్ ఆఫ్ మై మదర్ అంటున్నాడు. ఇప్పుడు ఏమంటాడు? హౌ ఈజ్ సురేష్ రిలేటెడ్ టు ది మ్యాన్. సో క్వశ్చన్ ఇస్ డిఫరెంట్గా ఉంది. సురేష్ ఇంట్రడ్యూసెస్ అ మ్యాన్ హ్యాస్ హీఈస్ ది సన్ ఆఫ్ ది ఉమెన్ హూ హీస్ ది మదర్ ఆఫ్ ది హస్బెండ్ ఆఫ్ మై మదర్. హౌ ఈజ్ సురేష్ రిలేటెడ్ టు ది మ్యాన్. సో చూసారు డిఫరెంట్ కదా, కొంచెం కన్ఫ్యూజ్డ్గా ఉంది కదా. సో ఇలాంటి క్వశ్చన్కి ఏం చేయాలంటే కనుక మనం ఫస్ట్ సురేష్ దగ్గర నుంచి వెళ్ళాలి. సురేష్ ఓకే ఏమన్నాడు మ్యాన్ గురించి? ఈజ్ ది సన్ ఆఫ్ ది ఉమెన్ అంటే ఒక ఉమెన్ ఉంది, ఉమెన్ సన్ ఆఫ్ ది ఉమెన్ హూ ఈజ్ ది మదర్ అంటే తన ఒక మదర్ అవుతుందంట. సన్ ఓకే. నెక్స్ట్ హీఈస్ ది సన్ ఆఫ్ ది ఉమెన్, తిను ఒక ఉమెన్కి కొడుకు. హూ ఈజ్ ది మదర్ అనుకోవచ్చు. ఆఫ్ ది హస్బెండ్ ఆఫ్ ది మై మదర్ అంటే తిని యొక్క మదర్కి. మై మదర్ వీళ్ళిద్దరు స్పౌస్ అంటే హస్బెండ్. సో సురేష్ యొక్క తల్లి యొక్క భర్త అనమాట తిను, ఈ యొక్క ఉమెన్కి పుట్టాడు. చూసారు ఎంత డిఫరెంట్. సో అంటే చూద్దాం, తిను సురేష్ వీళ్ళ మదర్. సో ఆ యొక్క పర్సన్ మెన్, ఆ యొక్క ఉమెన్.
సో అర్థమైందా? సో మళ్ళీ ప్లస్కో వేసి చెప్పి ఇక్కడ మామూలుగా ఇటు సైడ్ వచ్చేటప్పటికల్లా ఆ యొక్క రిలేషన్స్తో రాసుకున్నాము, తర్వాత ఇలా ప్లస్ మైనస్తో చూసుకున్నాం. సో ఇప్పుడు హౌ ఈజ్ సురేష్ రిలేటెడ్ టు ది మ్యాన్? సో ఆ మ్యాన్ ఎవరో తినే కదా. సో వీళ్ళిద్దరికి రిలేషన్ ఏంటి? సో కొడుకే కదా ఆబ్వియస్లీ. మై మదర్ హస్బెండ్ అన్నాడు అంటే తన యొక్క తల్లికి హస్బెండ్ అంటే తనకి తండ్రే కదా. సో ఇక్కడ ఏమవుతుంది, ఇప్పుడు ఇక్కడ ఉమెన్ అన్న తర్వాత తనకి గ్రాండ్ మదర్, మామూలుగా క్వశ్చన్లో కూడా రాస్తున్నాను. సో హస్బెండ్ దగ్గర దీని యొక్క ఫాదర్ అనమాట. సో అంతేనా, సన్ అనేది రిలేషన్ వస్తుంది. సో ఆప్షన్ చూద్దాం. ఆప్షన్ ఏ ఈజ్ అంకుల్, బి ఈజ్ సన్. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఓకే ఫ్రెండ్స్, టుడే డిస్కసింగ్ ఫర్ ది బ్లడ్ రిలేషన్స్లో పార్ట్ 2 డిస్కస్ చేసాం. సో డిఫరెంట్, సో పాయింటింగ్ మెథడ్స్ గురించి, ఫోటోగ్రఫీ మెథడ్ గురించి, డైరెక్ట్ రిలేషన్స్, ఇండైరెక్ట్ రిలేషన్స్ గురించి మనం డిస్కస్ చేసాం. సో దీస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వెరీ ఇంపార్టెంట్. సో మనం ఏ అయితే క్వశ్చన్స్ డిస్కస్ చేసామో ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్సే మోస్ట్లీ కెన్ ఆస్క్ ఫర్ ది ఇన్ స్టేట్ అండ్ సెంట్రల్ ఎగ్జామినేషన్స్ అండ్ ఫర్ ది బోత్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామినేషన్స్ ఆల్సో. దట్ సో మనకి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో దీస్ టైప్ ఆఫ్ క్వశ్చన్సే ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. మనం ఈ ప్రీవియస్ పేపర్స్ కనుక అనాలిసిస్ చేసినట్లయితే కనుక ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లోనే ఎక్కువగా చూసాను నేను లాస్ట్ ఇన్ ప్రీవియస్ పేపర్స్లో. సో దట్ సో ఈ యొక్క వీడియోస్ అనేవి ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఆస్పిరెంట్కి చాలా యూజ్ అవుతాయి. ప్లీజ్ టు షేర్ యువర్ ఫ్రెండ్స్, subscribe our channel, hit the bell icon for more updating videos for your notification in your mobile. So okay, so do you like for my explanation? Please like, thumbs up given for the thumbs up. Please like for this video, share on your friends. Please to support for the Surya Technique Academy. This Technique Academy always with you, learn to free in simple way. Jai Bharat, Jai Hind.